ముందుగా పెద్దలు మన ప్రీతమ నాయకులు ఎక్స్ ఎంపీ గారు ప్యానల్ స్పీకర్గా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యునిగా మచిలీపట్నం పార్లమెంట్లో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా పెద్ద అయిన ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణరావు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, అలాగే మన చైర్మన్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ రామారావు గారిని చైర్మన్ ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ సార్. వేరంకి వెంకట గురుమూర్తి గారికి, అలాగే సిట్టుబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యపాల్ గారికి, ముందుగా పెద్దలు మన ప్రీతమ నాయకులు ఎక్స్ ఎంపీ గారు ప్యానల్ స్పీకర్గా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యునిగా మచిలీపట్నం పార్లమెంట్లో ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా పెద్ద అయిన ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ళ నారాయణరావు గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, అలాగే మన చైర్మన్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ రామారావు గారిని చైర్మన్ ఆహ్వానిస్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ సార్. వేరంకి వెంకట గురుమూర్తి గారికి, అలాగే సిట్టుబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యపాల్ గారికి, అలాగే ఆహ్వానించడం మేము రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిభ కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు గురువులుగా తీర్చిదిద్దిన ఈ యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సంస్థకి ఇంతటి పేరు ప్రఖ్యాతలు గాంచినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా పట్టుదలతో కృషితో ప్రయత్నిస్తే సాధించాలని ఏమీ ఉండదు. ఈ రోజున 350 మంది విద్యార్థులు ఈ ప్రతిభ అకాడమీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ టీచర్లుగా రావటం, వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా రావటం, దానికి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, వాళ్ళు ప్రతి కుటుంబంలో కూడా అలాగే విద్యార్థులందరికీ కూడా గురువుగా పాఠాలు చెప్పి వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం ఈ సంస్థ ద్వారా దొరికినందుకు వారందరికీ కూడా ఒక వరం. విద్యార్థి దశ నుండే వాళ్ళకి మోటివేట్ చేసి ఒక ప్రయోజకుడిగా నువ్వు ఎదగాలి అని అంటే వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు.